హలో ఇన్స్పెక్టర్, నేను అశ్వథ్, నేటి వార్త ఫోటోగ్రాఫర్ని. సరస్వతి ఫోన్లో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా సార్? అవును, ఆ సెల్ ఫోన్లో 3 వేలిముద్రలు దొరికాయి. ఒకటి చనిపోయిన అమ్మాయిది, మిగిలిన 2 తెలుసుకోవాలి. వన్ స్మాల్ హంచ్, ఆ నేషనల్ బ్యాంక్లో దొంగతనం చేశారే తీవ్రవాదులు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దీంతో మ్యాచ్ అవుతాయేమో కొంచెం చూసి చెప్తారా? ఓకే, చూసి చెప్తాను. ఇట్రా. ఐ గాట్ ఎ స్కూప్. 3 ఫోటోలు కంపేర్ చేసి చూడు. బ్యాంక్ రాబరీలో తీసిన ఫోటో ఇది. కంటి మీద ఓ ఘాట్ ఉంది చూడు. ఇతను చూడు, బ్యాంక్ దోపిడీ చేసిన వాళ్ళలో ఒకడు. వీడే వసంత్ మీటింగ్లోనే ఉన్నాడు. వేదిక కింద బాంబు పెట్టింది కూడా వీడే అయి ఉండాలి. వీడు భుజానికి తగిలించుకున్న బ్యాగ్ను చూడు. సరోని కాల్తో తొక్కి అచ్చి చేసిన వీడియో ఫుటేజ్ చూడు. షర్ట్ అదే కలర్, బ్యాగ్ అదే ప్యాటర్న్. ముగ్గురు ఒక్కడే అని గుర్తుపట్టావా? హే, తీవ్రవాది రేణు. ఇట్స్ అ బ్రేక్ త్రూ. నాకు ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. దీనికేమంటావు? నువ్వు వసంతు కాలేజ్ టైం నుంచే ఫ్రెండ్స్ అన్న నిజం చెప్పలేదు. ఏ? హే, యు నో వాట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేనిప్పుడే తెలుసుకోవాలి. నీకు వసంత్కి ఏమిటి సంబంధం? రేణు, ఏ సంబంధం లేదు. నేను చెప్పేది టెల్ మీ నౌ. హలో ఫ్రెండ్స్, వచ్చే ఎలక్షన్స్లో మనం 10 చోట్ల నుంచుంటున్నాం. ఇవిగోరా అప్లికేషన్ ఫామ్స్. ఎరా ఐఐటి స్టూడెంట్స్ ఎలక్షన్స్ లో నుంచున్నారా? ఏమైంది? 100 ఓట్లు కూడా రాలేదు, అందరూ ఓడిపోయారు. రే, మనలాంటి యంగ్స్టర్స్ ఇలా తప్పుకుంటే ఈ దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారా? ఆహా, దేశాన్ని ఉద్ధరించడానికి పంచ్ డైలాగులు చెప్పే హీరోలు ఉన్నారు. మనం వెళ్తే మన కథ కంచికే. ఏ, వై నాట్? ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు. ఓ 2 months లీవ్ పెట్టి సీరియస్గా దిగి ప్రయత్నించండి రా. ప్రెస్ సైడ్ హెల్ప్ నేను చేస్తాను. నేను అప్పుడే అనుకున్నా, ఇదేంట్రా కోడి గుడ్డు పెట్టడం మాని ఏకంగా పిల్లల్నే కంటోందని. మాయలోడివే. రే సోడాబుడ్డి, ఇది ఇప్పుడు అర్థం కాదు, నీకు పోను పోను అర్థం అవుతుంది. నేను వసంత్ వర్గానికి చెందినవాడిని అని తెలిస్తే ఎడిటర్ నన్ను అద్వైతం గారితో గుళ్ళు గోపురాలు ఫోటోలు తీసుకోమని పంపేవాడు. ఆ తర్వాత ఎలక్షన్ మ్యాటర్ కవర్ చేయడానికి పంపేవాడే కాదు. అందుకే చెప్పలేదు. కానీ నాతో చెప్పడానికే? నువ్వు చెప్పమంటే ఎలా చెప్పను? ఫ్రెండ్కి హెల్ప్ చేసినట్టుగా తెలిస్తే నేనే ఎగ్జామ్ రాసి నేనే మార్కులు వేసుకున్నట్టుగా ఉండదు. అయినా నేను ఎక్కడా పత్రికా ధర్మాన్ని మేరలేదు. చెప్పుతో ఒకటి సీఎం దిగజారాడు. మైనర్ పిల్లల్ని పెళ్లి చేసుకుని కొండలరాయుడు దిగజారాడు. వాష్ అవుట్ అయింది అపోజిషన్. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు తప్పు మీద తప్పు చేయడంతో వసంత్ మెట్టు మీద మెట్టు కట్టుకొని పైకి ఎదిగాడు. తన ఎదగలేదు, నీ వల్ల ఎదిగాడు. ఇప్పుడు అర్థమైంది. కొండలరాయుడు వివాహానికి నువ్వు అంతరిసి తీసుకునేది నా కోసం కాదు, నీ ఫ్రెండ్ కోసం కదూ? అని నీ కోసం కొంచెం, వసంత్ కోసం కొంచెం, మన పేపర్ కోసం కొంచెం. అధికారులను బదిలీ చేయడం జరిగింది. రక్తానికి రక్తం సమాధానం కాదు, తుపాకీకి తుపాకీ సమాధానం కాదు. అందుకే తీవ్రవాదులుగా గుర్తించబడి చెరసాలలో బంధించబడి ఉన్న 20 మందిని సత్ప్రవర్తన కారణంగా ప్రభుత్వం క్షమించి విడుదల చేయాలని నిర్ణయించింది. సార్, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సార్? ఆన్ January 26th, రిపబ్లిక్ డే. బాంబ్ పెట్టింది తీవ్రవాదులు, వాళ్ళని విడిచిపెడుతున్నాడేంటి వీడు? ప్రెస్ నుంచి వచ్చాను, కొంచెం సీఎం గారిని కలవాలి. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను నేటి వార్త ఫోటోగ్రాఫర్ని. సీఎం గారిని అర్జెంట్గా మీట్ అవ్వాలి. అందరికీ అర్జెంటే. కలెక్టర్స్ మీటింగ్ వల్ల డిలే అయింది, కాస్త వెయిట్ చేయండి సార్. సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి. వెళ్ళండి. హలో అశ్వత్, బ్యాంక్ కొలగొట్టిన తీవ్రవాదుల్లో ఒకటి వేలిముద్ర సరు ఫోన్లో ఉంది. దీంతో 2 దొరికే, ఇక మిగిలిన 3వది. అదే కనబడతాం. థ్యాంక్ యూ సార్. సీఎం కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. గెస్ట్ ఎంట్రీస్ అన్ని రిస్ట్రిక్ట్ చేసుకోండి. ఓకే, చూడవయ్యా. చెప్పినా వినకుండా. ఇట్స్ ఓకే, నా ఫ్రెండే రాజ్వత్. ఎస్ సార్. వసంత్, ఒక ముఖ్యమైన విషయం. ఆ బ్యాంక్ రాబరీలో నాకు ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికి
ఇక్కడ రేయ్ వసంత్ వీడు హంతకుడురా రాస్కల్ రేయ్ వీడు హంతకుడురా వసంత్ వదులు రేయ్ వసంత్ వీడు హంతకుడురా అస్వత్ నాకు నువ్వు రకంగా హెల్ప్ చేశావు, అతను రకంగా హెల్ప్ చేశాడు. రేయ్ ఏంట్రా పిచ్చిగా మాట్లాడతావు? ఒక్క నిమిషం చూడు, ఇలా రా. రేయ్ చెప్పేది వినరా. చూడు ఈ ఫోటో చూడు, ఈ కన్ను చూడు, ఈ కన్ను చూడు, రెండిట్లో నీ ఘాటును చూడు. ఇలా చూడు, ఈ ఎదవేరా నేను చంపాలని మీటింగ్ లో బాంబు పెట్టింది. సరోని కాలుతో తొక్కి చంపేది కూడా వీడేరా. సరో సెల్ ఫోన్ లో వీడి వేలిముద్రలు కూడా ఉన్నాయిరా. అస్వత్ నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, మనం తర్వాత మీట్ అవుదాం. ఓకే రేయ్ వాడు వెళ్ళిపోయారా? రే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడిని అరెస్ట్ చేయమని చెప్పరా. ఏదైనా మీటింగ్ తర్వాత మాట్లాడుకుందాం. కలెక్టర్స్ వచ్చారా? వచ్చారు వసంత్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వసంత్ నేను ఇంత చెప్తున్నా నువ్వు లైట్ గా తీసుకుంటావేంట్రా? హీస్ వెరీ డేంజరస్. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, అవగానే నేనే యాక్షన్ తీసుకుంటాను. హాయ్ అస్వత్. రే ఎనీ ప్రాబ్లం? నథింగ్. కంగ్రాట్స్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్. మీరు గెలిచినందుకు చాలా సంతోషం. నువ్వు వచ్చా? సంతోషం. గుర్తుపెట్టుకోండి సార్. చెప్పన్నా ఆ ఫోటోగ్రాఫ్ రాకున్నాడు, రా కిందకి. తమని మేలే జన్మలో మర్చిపోలేను. కోటరా Kazi, what's the problem? చెప్తాం. ఏమంటున్నాడు మీ ఫ్రెండ్? అస్వత్ సంగతి నేను చూసుకుంటాను. మరి నేను అడిగింది మిగతా 10 మందిని రిలీజ్ చేస్తావుగా? ఓకే. డెవలప్మెంట్కి అడిగింది? నువ్వు అడిగిన డబ్బు నీకు అరగంటలో చేరుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళు. ఓకే. కమిషనర్. ఎస్ సార్. ఐ జస్ట్ గాట్ ఎ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. మీరు వెతుకుతున్న బ్యాంక్ రాబరీ తీవ్రవాదులు ఈ అడ్రస్లో ఉన్నారు. వీడే వాళ్ళ లీడర్ కాశీ. జస్ట్ డూ ద నీడ్ఫుల్. ఓకే సార్. రమేష్, కాశీ ఫైల్ క్లోజ్ చేసి పారే. ఓకే సార్.